అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా. సో ఇది మనం చాలా ఈజీగా చేయొచ్చండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్రిస్పీగా, ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ స్వీట్ కార్న్ సమోసా అయితే లోపల కూడా స్టఫ్ అనేది కూడా సూపర్గా కుదిరింది. సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా మనం 1 కప్ స్వీట్ కార్న్ వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం 2 పొటాటోస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని అయితే ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక బాండీలో నూనెను అయితే హీట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అయితే డోని ఎలా ఫామ్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్ మైదా అయితే వేసుకున్నాను. 2 సేమ్ కప్తోనే తీసుకోవాలి. 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి. కావాలంటే 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవచ్చు. ఇంకా మనకి బాగా రావాలంటే 2 కప్స్ మైదా కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ షుగర్ వేసాను. ఆ తర్వాత మనకి సరిపడినంత ఉప్పు. సో ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయి ఉంటుంది. ఇలా హీట్ అయిన ఆయిల్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. వేడిగా ఉంది కాబట్టి మనం స్పూన్తో అయితే కలుపుకుంటున్నామండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా స్పూన్తో అయితే మొత్తం పిండి అంతటిని ఈ ఆయిల్లో కలుపుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ సరిపోయిందో లేదో అని మనకు డౌట్గా ఉంటుంది. సరిపోయిందో లేదో అని తెలుసుకోవడానికి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా ముద్దలాగా వస్తే కనుక ఆయిల్ అనేది సరిపోయినట్టు. ఆ తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటా ఒక డోలా ఫామ్ చేసుకోవాలండి. చపాతీకి మనం ఒక డోలాగా చేసుకుంటాం కదండి, ఆ డో స్ట్రక్చర్ వస్తే చాలండి. సో అలా కొంచెం వాటర్ వేసుకుంటా పిండి ముద్దనైతే ఫామ్ చేసేసుకుందాం. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు అన్నీ కొలిచి కరెక్ట్గా అయితే మీరు చేశారంటే ఐఎమ్ ష్యూర్ యుల్ గెట్ ఇట్ పర్ఫెక్ట్ అండి. సో ఒక డో అయితే ఫామ్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఒక తడి గుడ్డని కప్పి ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దాం. దీనికి ఈ విధంగా కప్పి 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడైతే మనం మైదా పేస్ట్ అయితే తయారు చేసుకుందాం. 1 స్పూన్ మైదాకి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే మనకు పడుతుంది. సో ఆ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది మనకి. ఇదైతే మనం సమోసాస్కి అతికించుకోవడానికి అయితే యూజ్ చేస్తాం. ఇందాక రెస్ట్ ఇచ్చాం కదండి, ఆ పిండిని ముద్దలాగా చేసుకొని చపాతీ కింద చేసుకుందామండి. ఈ చపాతీని మరీ పలసగా కాదు, ఇంకా మరీ మందంగా కాదు, మీడియంగా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియంగా చేసుకుంటే సరిపోతుందండి. చపాతీని అనేది పొడవుగా చేసుకోవాలండి. అప్పుడు స్ట్రిప్స్ అనేవి పొడవుగా వస్తాయండి సమోసాకి. సో ఈ విధంగా పొడవుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకోవాలి. మనకి మధ్యలో ఒక స్క్వేర్ షేప్ అయితే రావాలి. సో 4 ఎడ్జెస్ అనేవి నేనైతే ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ 4 ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకొని ఇవన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. మనకి మధ్యలో ఉన్న స్క్వేర్ షేప్ అనేదే మనకి ఇంపార్టెంట్, అదే కావాలి. సో ఈ స్క్వేర్ షేప్ని 2 పీసెస్ ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి. అన్నీ ఈక్వల్గా రావాలండి సమోసాకి. ప్రతి ఒక్క స్ట్రిప్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెనం మీద ఇవన్నీ ఫ్రై చేసుకోబోతున్నాం. సో ఈ పెనం అనేది హీట్ ఎక్కాక ఇది మాత్రం మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. సో ఇలా అటు ఇటు తిప్పుకుంటా చేసుకోవాలండి. మనకి బబుల్స్ అనేవి లైట్గా వస్తూ ఉంటాయి చూడండి. కావాలంటే ఈ విధంగా అటు ఇటు తిప్పుతా చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి.
ఇలానే ప్రతి ఒక్క స్ట్రిప్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే సమోసా అయితే బాగుండిద్ది. బబుల్స్ కూడా వస్తున్నాయి చూసారు కదండి. అలా బబుల్స్ వచ్చాక మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా బబుల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. రాగానే తీసేసుకోవాలండి, లేకపోతే ఎక్కువ కాలినా బాగోదు. సో అన్ని స్ట్రిప్స్ని అయితే ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక బాండీలో నూనె వేసుకొని, ఇది మనం ఇప్పుడు స్టఫ్ అనేది ప్రిపేర్ చేస్తున్నామండి. సో ఇప్పుడు స్టఫ్కి ముందుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అది 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ అనుకుంటానండి, అప్రాక్సిమేట్లీ 1 ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి రెండు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకున్నానండి. చిన్నపిల్లలు తినరు కదండి, కాబట్టి మనం దీన్ని స్కిప్ చేసేయచ్చు. మనం రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇందులో వేస్తాం కాబట్టి అదైతే సరిపోతుంది మనకి. ఆ తర్వాత స్మాష్ చేసుకున్న పొటాటో అండి, 2 పొటాటోస్ అయితే నేను టోటల్గా వేసుకుంటున్నాను. ఉడకబెట్టేసుకొని స్మాష్ చేసేసుకున్నాను. సో ఇదంతటిని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు అయితే కలుపుకుంటున్నాను నేనైతే ఇక్కడ. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇందులోకి వేయబోతున్నాం స్వీట్ కార్న్ అండి. ఇందులో స్వీట్ కార్న్స్ వేసేసాను. నేను ఉడకబెట్టుకున్న అన్ని స్వీట్ కార్న్స్ అయితే వేసేసి బాగా కలుపుకుంటున్నానండి. ఈ స్వీట్ కార్న్స్ వేసాక 1 నిమిషం పాటు అటు ఇటుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకున్నాక అయితే అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుందామండి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు అనేది వేసాను. ఆ తర్వాత ధనియా పౌడర్ వేసాను. తర్వాత జీరా పౌడర్ అండి. ఫైనల్గా గరం మసాలా అయితే వేసాను. ఈ అన్ని మసాలాలు బాగా కలుపుకోవాలండి. ఈ మొత్తంని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ స్మాష్డ్ పొటాటోకి ఇంకా స్వీట్ కార్న్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి బాగా పట్టింది కదా మనకి మసాలాస్ అన్నీ. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా మనకి టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇవి కూడా కలిసేటట్లుగా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం పొటాటో బాయిల్ చేసిందే, స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసిందే కాబట్టి ఎంతోసేపు పట్టదండి స్టఫ్. సో ఇలా కలిపేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ స్టఫ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే స్టఫ్ టోటల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ స్ట్రిప్స్ని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకొని లెఫ్ట్ సైడ్ అయితే మనం ఫోల్డ్ చేసుకొని ఆ మధ్యలో అయితే మనం ఇక్కడ స్టఫ్ అయితే పెట్టేసుకోవాలి. నాకు అప్రాక్సిమేట్గా 1.5 స్పూన్ 2 స్పూన్స్ అలా అయితే పట్టిందండి లోపల స్టఫ్ అనేది. అది మనం చేసుకున్న స్ట్రిప్స్ బట్టి కూడా ఉంటుంది స్టఫ్ అనేది లోపల పట్టడం. నాకు 1.5 స్పూన్ అయితే పట్టింది. అలా పెట్టేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మైదా పేస్ట్ని అయితే అప్లై చేసుకొని మనం అలా పేస్ట్ చేసుకోవాలండి. అటు కార్నర్కి చూపిస్తాను చూడండి. అటు సైడ్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి క్రాస్గా. ఆ తర్వాత ఎడ్జెస్ అనేది ఒకసారి మనం ప్రెస్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడైతే ఒక సమోసా రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 అయిపోయినాయి. మీకోసం నేను మరొకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ షేప్లో, ఆ తర్వాత ఇలా లెఫ్ట్కి చేశాక ఈ మధ్యలో మనం స్టఫ్ అయితే పెడుతున్నాము. ఆ తర్వాత ఇలా అయితే ఫోల్డ్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు స్టఫ్ పెడుతున్నాను చూడండి. ఇలా 1.5 స్పూన్ స్టఫ్ అయితే పెట్టేసి ఒకసారి ప్రెస్ చేద్దాం. ఇలా ప్రెస్ చేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పేస్ట్ని అయితే అప్లై చేసేసుకొని అటు క్రాస్గా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత
మర్చిపోకండి మనం ఎడ్జెస్ అయితే ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఇవన్నీ ఒక బాండీలో నూనె పోసుకొని ఇది హీట్ అయ్యాక ఒక్కొక్క సమోసా వేసుకొని బాగా వేపుకోవాలండి. నేను ఎందుకని ఇందాక ఎడ్జెస్ మనం ప్రెస్ చేసుకోవాలని అన్నానంటే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోయి లోపల పెట్టిన స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకోసం నేను ఇలా చెప్పాను, మనం ఎడ్జెస్ అయితే ప్రెస్ చేసుకోవాలని. సో ఒక్కొక్కటిగా వేసుకున్నాం కదండి. ఆ తర్వాత ప్రతి సైడ్ తిప్పుకుంటా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయండి. అందుకని చూడండి ప్రతి ఒక్క సైడ్ అయితే మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి తీసేసుకుందాం. ఇలా తీసేసుకోవాలండి. ఈ విధంగా మనకి చక్కగా అయితే ఇది ఫ్రై అయిపోయింది. సర్వ్ కూడా చేసేసుకున్నాం మనం. సూపర్గా అయితే మనకి ఇది కుదిరిందండి, క్రిస్పీగా. ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి నోరు ఊరిపోతుంది చూస్తుంటే. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో పెట్టండి. సో లోపల స్టఫ్ అయితే ఎలా ఉందో చూసేద్దామా మరి ఓపెన్ చేసి. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా సూపర్గా కుదిరిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.